గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేశారు. అప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. మరి 2019, 24 మధ్యన ఏం నేర్చుకున్నారు? 2024లో ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారా? ఆయన వ్యూహాలు ఏంటి? ఎత్తుగడలు ఏంటి? ఆయన మాటల్లో విందాం. నమస్తే అండి నజీర్ గారు. ఎలా ఉంది ప్రచారం ఏంటి తూర్పు నియోజకవర్గంలో? ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు ప్రచారంలో పాల్గొనడం, ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్తూ ఉన్నాం. వారందరూ కూడా ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపగలిగాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి గెలిపిస్తే తప్పకుండా పనిచేయగలుగుతామని ఒక విశ్వాసంతో ఈరోజు స్వచ్ఛందంగా వందలాది మంది ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, అలాగే జనసేన, టీడీపీ కార్యకర్తలు కాకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక మంది యువకులు ఈరోజు పార్టీలు చేరడం కానీ పనిచేయడం కానీ జరుగుతూ ఉంది. ఒక వాతావరణం అయితే పూర్తిగా తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రజల్లో ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. రైట్. 2019, 24 గుంటూరు చాలా అభివృద్ధి చెందిందని అధికార పార్టీ చెప్తుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈసారి వాళ్ళ డాటర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు బరిలో. మీ వైపు ప్రత్యర్థి కూడా ముస్లిమే. సో 2019, 24లో గుంటూరు అభివృద్ధి చెందలేదా? గుంటూరు తూర్పు నియోజకవర్గం 2019, 24 గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు కానీ, పూర్తి సగంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, 90% పూర్తయినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకైనటువంటి పరిస్థితులు. ఈ నగరంలో ముఖ్యంగా అందరికీ ప్రతి ఒక్కడికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ 900 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలో ప్రారంభించి 540 కోట్ల రూపాయలు పనులు చేసినటువంటి పరిస్థితి. కానీ దాని తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా స్థానికంగా ఒక తట్ట మట్టి కూడా వేసినటువంటి పరిస్థితులు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ముఖ్యంగా గుంటూరు నగరానికి ముఖద్వారాలకు ఉన్నటువంటి రోడ్లు, నందివెలుగు రోడ్డు కానీ, అలాగే పొన్నూరు రోడ్డు కానీ, ఏటుకూరు రోడ్డు కానీ, కనీసం ఆ రోడ్ల మీద గుంతలను కూడా పూడ్చలేనటువంటి పరిస్థితులు ఈ గత ప్రభుత్వం పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుంటూరు నగర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆర్యూబీ బ్రిడ్జ్, నందివెలుగు బ్రిడ్జ్ని 70% పూర్తి చేస్తే ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు. ఒక పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తవ్వలేదు, రెండో పక్కన కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆర్యూబీ పని చేయలేదు. ఉడా పార్కు ప్రజలు లక్షలాది మంది ఉన్నటువంటి గుంటూరు నగరానికి ఉన్నటువంటి మానస సరోవరం ఈ 5 సంవత్సరాల్లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఏం అందించారో అధికార పార్టీ నాయకులు చెప్పాలి. ఆ మానస సరోవరం ఈరోజు దీనాస్థితిలో ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున అంటే దాదాపు 100 ఎకరాల పైచిలుకున్నటువంటి మానస సరోవరాన్ని అభివృద్ధి చేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు, శాసనసభ్యుడు ముందుకు సాగుతూ ఉన్నారు.